ఆమె కొంతకాలము అఘోరితో తిరిగి ఉన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. ఆమెతో కూడా కొంత శారీరక సంబంధాలు కూడా ఉండుంటాయి. కొన్ని పూజలు కూడా నగ్న పూజలు క్షుద్ర పూజలు చేసే ఉంటుంది. నమస్తే అండి. నమస్కారం. సో అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలా ఫస్ట్ భార్య మీడియా ముందుకు వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇదంతా డబ్బులు కొట్టేయడానికి చేస్తున్నటువంటి ప్లాన్స్. ఈ యొక్క అఘోరి మొదటి భార్య అని ఇప్పుడు ఒక ఆమె బయటకు వచ్చింది. నీకు సిగ్గుసరం ఏమైనా ఉందా అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నాం. అఘోరి అంటే ఎవరు అసలు? ఆమె మొన్నటిదాకా కూడా ఒక నగ్నంగా తిరిగినటువంటి ఒక మహిళ. కానీ ఆవిడ గురించి కూడా మొత్తం ఒక రీసెర్చ్ చేస్తే అతను ఒక శ్రీనివాస్ అనేటువంటి మగ ఆయన, అతను ఇట్లా ఆపరేషన్ చేయించుకొని అఘోరిగా మారారు అని కూడా చెప్తున్నారు. అతను వెళ్ళాడు, చాలా దీక్షలు తీసుకున్నాడు, వచ్చారు. ఇప్పుడు కనుక చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ అఘోరి అప్పటిదాకా కూడా ఒక నగ్నంగా తిరిగేటువంటి ఒక మహిళ అని కూడా భావించారు. కానీ అతని వెనక్కి కూడా కోట్ల రూపాయలటువంటి ఆస్తులు ఉన్నాయనే విషయం కూడా బయటపడింది. ఈ యొక్క వర్షిణి అనేటువంటి ఆమె కూడా పెద్ద డ్రామా చేస్తున్నది. అఘోరి దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు వర్షిణి తల్లిదండ్రులు నొక్కేశారు అని కూడా భావిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే అఘోరిని ట్రాప్ చేశారు. అఘోరిని ట్రాప్ చేసి మెల్లగా అమ్మాయి వర్షిణి అనేటువంటి అమ్మాయి అఘోరికి సహాయం చేసినట్టుగా ఉంది. అఘోరి వెంటనే ఆ అమ్మాయికి ఒక ఐఫోన్ కొనిచ్చింది. మరి ఎవరైనా అఘోరీల దగ్గర ఐఫోన్లు తీసుకుంటారా? ఈ అమ్మాయి ఐఫోన్ తీసుకుంది. తర్వాత కొన్ని లక్షల రూపాయలు కూడా అఘోరి యొక్క వర్షిణి తల్లిదండ్రులు కూడా తీసుకున్నారు. ఇది వాస్తవం. తర్వాత కూడా మెల్లగా వాళ్ళ మధ్య ఉండేటువంటి ఈ యొక్క ఆకర్షణ శక్తి వల్ల అఘోరి ఈమె కన్య ఉంది కాబట్టి ఈమె ద్వారా కన్యతో పూజలు చేయొచ్చు, నగ్న పూజలు చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈమెను తీసుకొని పోయి తీర్థయాత్రల పేరుతో తీసుకెళ్ళిపోయి ఆమెను శారీరకంగా కూడా ఫుల్గా కూడా వాడుకుందామె. అంతేకాకుండా అమావాస్య రోజు, సూర్యగ్రహణం రోజు కూడా అనేక రకాల రహస్య పూజలు చేయించింది. రహస్య రథ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నది. ఇదంతా వాస్తవం. ఈ లోపల ఈ వర్షిణి కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ప్లస్ పాయింట్లని కూడా గమనించింది. అఘోరి అనేటువంటి ఆమె ఫుల్ రిచ్, బయట కనబడదు. కానీ ఆమె యొక్క కారులో కూడా బయటకు పుర్రెలు, అస్థిపంజలు అటువంటివి కూడా కనబడుతుంటాయి, పుర్రెలు కనబడుతుంటాయి. అది చూసి అందరు దగ్గర పోవడానికి భయపడతారు. కానీ వాస్తవానికి ఆమె కారులో కూడా నోట్ల కట్టలు ఉంటాయి. ఈ యొక్క జనాలు చూసి భయపడతారనే ఉద్దేశంతో ఆమె పుర్రెలు పెడుతుంది. ఆమె వెళ్ళలేదండి, ట్రాప్ చేశారు అఘోరిని. అఘోరి దగ్గర బాగా డబ్బున్న విషయము కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తెలిపింది. వెంటనే వాళ్ళు వచ్చేసి కూడా అఘోరిని బ్లాక్మెయిల్ చేశారు, డబ్బు డిమాండ్ చేశారు. ఆమె ఇవ్వబోయేటప్పటికి ఆ అమ్మాయిని తీసుకుని వెనక్కి వచ్చేసారు. ఇక శ్రీవర్షిని కూడా ఆమె ఇంటర్వ్యూలు చూస్తే కాసేపు నేను ఆమె దగ్గర నుంచి విడిపోయానంటుంది. రోజుకొక మాట మాట్లాడుతుంది. ఆమె మాటలు చూస్తే స్పష్టంగా కనబడతాయి. ముందు రోజు కూడా ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చానని చెప్పింది. ఇక అఘోరి తలుచుకుంటే ఆమె పూజల ద్వారా కూడా లాక్కోగలదు. కానీ ఈ యొక్క వర్షిణి యొక్క తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గర డబ్బులు బ్లాక్మెయిల్ చేశారు. అఘోరి దగ్గర భారీ స్థాయిలో డబ్బులు తీసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలు వీళ్ళ తల్లిదండ్రులు, వర్షిణి తల్లిదండ్రులు తీసుకున్నారు అనే విషయం కూడా టాక్ ఉంది. ఈ రోజు చూస్తే మీడియా ముందుకు మొదటి భార్య అని చెప్పేసి ఒక లేడీ వచ్చారు. అది కాంట్రవర్సీ నడుస్తుంది. మొదటి భార్య ఏంటి, సెకండ్ భార్య ఏంటి, ట్రాన్స్జెండర్కి పెళ్ళి ఏంటి? వెంటనే కూడా ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిందని తెలిసిందో అఘోరి మొదటి భార్య అని చెప్పబడుతున్న అమ్మాయి కూడా ఇప్పుడు డబ్బు కోసం బయటకు వచ్చింది. ఈ యొక్క వర్షిణికి తల్లిదండ్రులకు 2 కోట్ల రూపాయలు అఘోరి ఇచ్చిందని తెలవంగానే ఈ యొక్క మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి అమ్మాయి కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి టార్గెట్ కూడా డబ్బులతో పెట్టడమే అఘోరి దగ్గర. అసలు ఈ అఘోరి లాంటి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి అసలు వెళ్ళి ఆమె దగ్గర పోయి డబ్బులు డిమాండ్ చేయడానికే ఇటు నేను మొదటి భార్యని కూడా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం కూడా ప్రారంభించింది. అంటే ఈ అమ్మాయిలే అఘోరిని ట్రాప్ చేస్తున్నారంటున్నారా మీరు? ఖచ్చితంగా ఈ అఘోరి అనేటువంటిది మహిళలుగా ఉంది. వాళ్ళకి విపరీతమైనటువంటి కామ కోరికలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల పూజలకు కూడా మహిళలు అవసరం అవుతారు. నగ్న పూజలు చేయడానికి, కొన్ని శక్తులు సాధించడానికి కూడా అవసరము. మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కూడా అఘోరి చేత పూజ చేయించుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ యొక్క మొదటి పిల్లలు చెప్పబడే ఆమె గురించి అఘోరి ఏం చెప్తుందంటే ఆమెకి మొగుడు వదిలేసి ఎవరు లేక డిప్రెషన్లో ఉంటే అఘోరి తన దగ్గర తీసుకుందని చెప్తున్నారు. ఏమైనా సరే వాళ్ళ మధ్య ఒక శారీరక సంబంధం కూడా ఉంది. ఆమె పూజలకి అమ్మాయిలు అవసరం. అఘోరి చేసేటువంటి కొన్ని రకాల పూజలు ఉంటాయి, మహిళతో క్షుద్ర పూజలు ఉంటాయి. ఈ క్షుద్ర పూజలు మహిళలతో చేయించాలంటే, నగ్న పూజలు చేయించాలంటే మహిళల అవసరం ఉంటుంది ఆమెకి. వాస్తవానికి వీటన్నిటికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు మొదటి భార్య అని చెప్తున్నటువంటి ఆమె కూడా అఘోరి దగ్గర చాలా డబ్బులు కొట్టేసింది. అది వాస్తవం. వీలైనంత వరకు అఘోరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకొనే పూజలు చేస్తున్నారు, పూజకు ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆ యొక్క అమ్మాయిలు అయితే శ్రీవర్షిని కూడా డబ్బు కోసం పెద్ద నాటకం ఆడుతుందని కూడా చెప్తున్నాం. కొన్ని రోజులు అవ్వగానే మళ్ళీ అఘోరి నుంచి బయటకు వచ్చానంటుంది.
మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ అఘోరిని ఈ యొక్క దాన్ని ఏమంటారు తేనె తోటలాగా ఉపయోగించుకుంటారు. కావాల్సినప్పుడు తేనె పిండుకోవడంలాగా అఘోరి దగ్గర నుంచి డబ్బు పిండుకోవడానికే వర్షిని తల్లిదండ్రులు అయితేనేమి, కొంతమంది అమ్మాయిలు అయితేనేమి ఆమెను ఇట్లా ఎరగా చూపించుకుంటున్నారు. వర్షిని వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టాము మేము, మా అమ్మాయి మాకు కావాలని పోరాటం చేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు ఇట్లా ఆ కేసు 100% నిలవదు అసలు. ఎందుకంటే వర్షిని అనేటువంటి ఆమె మేజరు, ఆమెకు తోచిన వాళ్ళతో ఉండేటువంటి పూర్తి స్వాతంత్రం కూడా ఆమెకుంది. చట్టపరంగా చూసుకుంటే ఆమెను ఎటువంటి కూడా అభ్యంతరాలు లేవు. వర్షిని తల్లిదండ్రులు కేవలం డబ్బు కోసమే ట్రాప్ చేశారు. ఈ అఘోరి అనేటువంటి ఆమె డబ్బు చోట ట్రాప్ చేయబడుతుంది. ఈ అఘోరికి ఉన్నటువంటి కామ కోరికలు అయితేనేమి, వాళ్ళకు ఉండేటువంటి ఒక పూజలు, కొన్ని రకాల క్షుద్ర పూజలు చేయడానికి అమ్మాయిలు అవసరం ఉంటుంది. కాబట్టి ఈమె కూడా డబ్బులు ఇచ్చి అమ్మాయిల చేత పూజలు చేపిస్తున్నది. అఘోరి దగ్గర అయితే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, దాదాపు 100 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అఘోరికి ఇల్లు ఉందని చెప్తున్నారు. అయితే ఆవిడకి సపరేట్గా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా పుకారు వస్తుంది. అసలుకి ఏం చెప్తారు, నిజంగానే ఉందనుకుంటున్నారా మీరు కూడా? అవునండి, అఘోరి ఎప్పుడైతే వచ్చిందో ఆమె వెనక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంది. పెద్ద పెద్ద హీరోలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలకు సపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఆమె కోటీశ్వరాలు, కోట్ల రూపాయల ఆస్తులు అనుకున్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయిలు సిగ్గుసరం కూడా లేకుండా డబ్బుల కోసము అఘోరిని ట్రాప్ చేస్తున్నారు. చివరికి అఘోరాల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి అమ్మాయిలు తయారంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరుతోటి ఇంత హైలైట్ చేస్తుంది కాబట్టి యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లా ఆ పేరు పెట్టుకొని ఇలాంటి ఆమెను సపోర్ట్ చేయటం చాలామంది, ఇప్పుడు పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో దీన్ని ఎలా చూస్తారు? ఎలాంటి యాక్షన్ తీసుకోవటం అంటే ఈ మహిళలు అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు మొదటి పెళ్ళాం అని చెప్పే ఆమె, శ్రీవర్షిని అని చెప్పే ఆమె, వీళ్ళందరూ ఇష్టపూర్వకంగా అఘోరి దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క వర్షిని అనేటువంటి ఆమె ఇష్టపూర్వకంగా అఘోరితో కారులో రాత్రంతా గడుపుతున్నది. అంతేకాకుండా అమావాస్య రోజు అయితేనేమి, సూర్యగ్రహణం రోజు అయితేనేమి నగ్నంగా కూడా అఘోరితో గడుపుతున్నది. ఇదంతా వాస్తవం. దానికి తగ్గినటువంటి డబ్బు ఆమె సంపాదిస్తున్నది. శ్రీవర్షిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నది. అదేవిధంగా మొదటి పెళ్ళామని చెప్పబడే ఆమె కూడా ఇప్పుడు డబ్బు కోసమే బయటకు వచ్చింది. సిగ్గుండాలి అసలు. అఘోరీల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే. కానీ వాళ్ళే ఉంటారండి, అఘోరి మమ్మల్ని మోసం చేస్తుంది, మమ్మల్ని పెళ్లి చేసుకుంది, వశీపరుచుకుంది అంటున్నారు. మీరేమంటారు? అఘోరి ఎలా పెళ్లి చేసుకుంటుందండి? ఆమె ఒక మహిళ అయితే ఈమె కేవలం డబ్బు కోసం చేస్తున్న డ్రామా ఇది. మొదటి పెళ్ళాం అని చెప్పబడే ఆమె అసలు పెళ్ళం ఎట్లా వద్దు? ఆమె మన చట్ట ప్రకారం మన దేశంలో అది యాక్సెప్టెన్స్ లేదు. అమెరికాలో కూడా భక్తిలో ఉన్నాను, నన్ను ట్రాప్ చేస్తుందని. మరి అంత దైవభక్తి ఉన్నామే మొగానికి ముసుగెందుకు గొప్పగా మాట్లాడుతుంది? ముసుగు తీసి బహిరంగంగా మాట్లాడు. ఈమె ఏంటంటే అఘోరి శ్రీవర్షినికి డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను కూడా డబ్బులు తప్పాలని మొదటి భార్య అని చెప్పడం బయటకు వస్తుంది. ఆమె కొంతకాలము అఘోరితో తిరిగి ఉన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. ఆమెతో కూడా కొంత శారీరక సంబంధాలు కూడా ఉండుంటాయి. కొన్ని పూజలు కూడా నగ్న పూజలు, క్షుద్ర పూజలు చేసే ఉంటుంది. సో అఘోరిగా మారిన వారికి కామం గురించి అలాంటి కోరికలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. కాకపోతే వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఈ యొక్క మనిషి శరీరంలో కూడా ఈ యొక్క సైంటిఫిక్ ప్రకారం కూడా ఆ యొక్క వయసును బట్టి కూడా ఖచ్చితంగా కూడా బాల్యం, తర్వాత యవ్వనము, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యం అనేవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పూజలు, కొన్ని రకమైన ఆసనాలు చేయడం ద్వారా కూడా వాటి కంట్రోల్ చేసుకుంటారు. పులి స్టాప్ అంటే ఇక అమ్మాయిలందరూ కూడా అఘోరి దగ్గరికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా అఘోరి దగ్గరికి వెళ్తే డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి భావం కూడా వీళ్ళకి ఏర్పడింది. అఘోరి నుంచి కూడా వీలైనంత డబ్బు కూడా పిండుకుంటున్నారు. అఘోరి కూడా అంత ఎక్కువ చదువుకోలేదు. అది కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో ఒంటరి జీవితం గడపడం. ఆమె కూడా బయట ప్రపంచం గురించి తెలియదు. అఘోరిని కూడా మోసం చేసి డబ్బులు సంపాదించాలని మొదటి భార్య, రెండో భార్య కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం.